పాముల ప్రవర్తన గురించి తెలుసుకుంటే దాని కాటుకు గురయ్యే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. విషం అనేది పాములకు వేటాడే ఆయుధం. దీని ద్వారానే అవి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అందుకే విషాన్ని చాలా జాగ్రత్తగా వాడతాయి. తప్పించుకోవడానికి దారేది కనిపించని పరిస్థితుల్లోనే పాము మనిషిని కాటువేస్తుంది. ఇలా కాటువేసే ముందు ఒక్క కట్లపాము మినహా మిగిలిన పాములన్నీ ముందు హెచ్చరిస్తాయని నిపుణులు చెప్తున్నారు. కట్లపాము ఎప్పుడు కాటు వేస్తుందో చెప్పలేం. మిగిలిన పాములు మాత్రం కాటు వేసే ముందు గట్టిగా శ్వాస పీల్చుకుంటూ హిస్ హిస్ అనే శబ్దం చేస్తాయట. శరీరాన్ని నేలపై బలంగా కదిలిస్తూ శబ్దం చేయడం వంటివి చేస్తాయి. ఇక కట్లపాము విషయానికి వస్తే రాత్రి వేళల్లో చురుగ్గా ఉంటుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆహారం కోసం వేటాడుతుంది. అందుకే రాత్రి సమయంలో ఎక్కువగా ఈ పాము కాటు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. మిగిలిన పాములు పంట పొలాలు, నిర్మాణ ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. అవి బూడిద, గోధుమ రంగుల్లో ఉంటాయి. కాబట్టి ఈ ప్రదేశాల్లో సులభంగా దాక్కొని ఆహారం కోసం వేటాడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దేశంలోని ప్రధాన 4 విషపూరిత పాముల్లో కట్లపాము, నాగుపాము విషం నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఈ పాముల విషాన్ని న్యూరోటాక్సిక్ గా పిలుస్తారు. వైపర్ జాతికి చెందిన రక్తపింజర, చిన్న పింజర పాములు కరిస్తే వాటి విషం నేరుగా రక్తంలో కలిసిపోయి అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. ఈ విషాన్ని హెమటోటాక్సిక్ అని పిలుస్తాం. న్యూరోటాక్సిక్ నేరుగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీని వలన పక్షవాతం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. హెమటోటాక్సిక్ నేరుగా రక్తంలోనే కలిసిపోయి అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. పాము కాటుకు గురైన 15 నుంచి 20 నిమిషాల నుంచి విషం ప్రభావం శరీరంలో కనిపించడం మొదలవుతుంది. 30 నుంచి 45 నిమిషాల సమయంలో విషం శరీరం అంతా వ్యాపిస్తుంది. విషపూరిత లక్షణాలు కనిపించడానికి సుమారు 2 నుంచి 2.5 గంటల సమయం పడుతుంది. 4 నుంచి 6 గంటల్లో తీవ్రత గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. పాము కాటు వేసిన భాగంలో మాత్రమే నొప్పిగా ఉంటుంది. అయితే పాము కాటు వేస్తే లక్షణాలు వెంటనే కనిపించవు. పాము కోరలు ఇంజెక్షన్ లాంటివి. ఇంజెక్షన్ను ఎలాగైతే నేరుగా కండరంలోకి లేదా నరంలోకి లేదంటే చర్మపు పొర మధ్యలో ఇస్తారో అలాగే పాము విషం కూడా శరీరంలోకి 3 విధాలుగానే ప్రవేశిస్తుంది. పాము కాటుకు గురైన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధిత డాక్టర్ దగ్గరకు వెళ్లి వెంటనే చికిత్స తీసుకోవాలి. అంతేకాని మంత్రాలతో విషాన్ని తీసేస్తామని ప్రచారం చేసుకునే బాబాల దగ్గరకు వెళ్ళకూడదు. పాము కాటుకు గురైన వ్యక్తికి ముందు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆందోళన పడకూడదు. సాధ్యమైనంత త్వరగా దగ్గరలోని ఆసుపత్రికి లేదా వైద్యుడి దగ్గరకు వెళ్ళాలి. పాము కాటుకు గురైన వ్యక్తిని కదల్చకూడదు. దీనివలన విషం వేగంగా శరీరమంతా వ్యాపించే అవకాశం ఉంది. గాయానికి కట్టుకట్టడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. పాము కాటుని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి క్షణము విలువైనది అని గుర్తుంచుకోవాలి.